ఎవరికైతే సాధన యందు నమ్మకం లేదో, నాస్తికత్వం ఉందో, హేతువాదులుగా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అనర్హులకి మనము ఈ ఫలితాన్ని ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇది సీక్రెట్ నవరాత్రులు అనమాట. గుప్త నవరాత్రులు అంటే అది. ఇప్పుడు ఉదాహరణకి చైత్ర మాసంలో మనకి శ్రీరామనవమి జరుగుతుంది. ఆ శ్రీరామనవమి సమయంలో మనం దేవి నవరాత్రులు చేస్తాం. అలాగే ఆశ్వీజ మాసంలో మనం దేవి నవరాత్రులు దుర్గాదేవికి చేస్తాం. దాన్నే శరన్నవరాత్రులు అంటాం. అవి ఆ రెండూ కాకుండా మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఆషాఢ మాసంలో శుక్లపక్షం నుంచి నవమి దాకా వచ్చేటటువంటిది వారాహి నవరాత్రులు అంటాం. అలాగే శ్యామల నవరాత్రులు అని మాతంగిని పూజ చేస్తాం. కాబట్టి ఈ ఈ నవరాత్రుల నుంచి వచ్చేటటువంటి ఫలితాలు చాలా అధికంగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి అనర్హులకి అందకూడదు అన్న ఉద్దేశంతో గుప్తంగా చేసుకోవాలి అన్నాడు.